9 సంవత్సరాలు కాబోతున్నటువంటి సందర్భంలో కృతజ్ఞతగా వారు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ, మరి కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సమయము దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలను మనం ధ్యానిస్తాం. ఈ వివాహ సంబంధమైనటువంటి ప్రసంగాలు మన యాత్రలో చాలా విన్నాము. ఒక వివాహానికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రసంగం వినరు. ఎందుకు వెళ్తారు వివాహానికి అని అంటే, అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉంది, వారి ఇరువురు ఈడు జోడు బాగుందా లేదా, ఎంత కట్న కానుకలు ఇచ్చారు, ఏ వస్త్రాలు వారు ధరించుకున్నారు, ఎంత రుచికరమైనటువంటి ఆహారాలు సిద్ధపరిచారు అనే కోణములోనే దేవుని బిడ్డలు ఆలోచిస్తారు తప్ప, వారి ఇరువురికి తెలియజేసేటటువంటి ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి ఎవరు వెళ్ళరు. కానీ అయినప్పటికీ కూడా మనము చాలా ప్రసంగాలు విన్నాము ప్రభువు నమ్మిన నాటి నుండి నేటి వరకు. కాబట్టి ఈ సమయం ముందు మీకు ప్రసంగం చేయాల నేను. కానీ వివాహ సంబంధమైనటువంటి ఈ మాటల నుండి కొన్ని సూచనలు మాత్రము, కొన్ని రకాలైనటువంటి చేంజ్ అయినా వేరే మైక్ మైక్ వేరే కొన్ని సలహాలు మాత్రము మీకు తెలియచేస్తాను. మీరేమి కంగారు పడొద్దు. మైక్ తీసుకున్నాడు ఎంతసేపు వాక్యం చెప్తాడో ఏమో, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పనులు చేసుకోవాలా అని మీరేమాత్రం కూడా కంగారు పడక, ఉన్న కొద్ది సమయంలోనే దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు కాస్త మన హృదయంలోనికి మనం చేర్చుకుంటే అవి మన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తాయని మీకు తెలియజేస్తున్నాను. అవునడమ్మా బాబుండా, ఇట్లా మనం బయటికి రమ్మని ఒక చైర్ వేసి కూర్చోబెట్టున్నాము. బాబు నాన్న రాయ అన్ని బంధువులు చూడండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాము. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగము, అనేక మార్లు అనేక దైవ సేవకుల ద్వారా చదివించబడినటువంటి వాక్య భాగము, ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వివాహము అన్ని విషయములు ఘనమైనదిగా, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ దీన దాసుడైనటువంటి నన్ను ప్రభువా మరుగుపరచండి. ఈ సాయంకాల సమయమందు నీ బిడ్డలు నీ మాటలు వినడానికి నాయన కూడి వచ్చి ఉంటుండగా తండ్రి మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. దేవానికి స్తోత్రము. వారే కాక ఈ దినమందు ప్రభువానైనా వివాహ దినమును జరుపుకుంటున్నటువంటి గాబ్రియేలు ప్రేమలతో కూడా మీరు మాట్లాడండి. మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా అల్లులు చెప్పండి. అబ్బా, ఈ చదవబడినటువంటి
ఈ వాక్య భాగం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? అయ్యా, ఈ వాక్యము చదివి 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 విని 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 మాకు విసుగొచ్చింది. ఈ సమయంలో ఈ వాక్య భాగం ఎందుకయ్యా మాకని మనం దాన్ని పక్కకు పెట్టకుండా ఆ వాక్య భాగములో ఉండేటటువంటి లోతైనటువంటి సారాంశాన్ని గురించి కొద్దిగా తొవ్వే కొంది. ఈ బైబిల్ గ్రంథం ఎలాంటిదంటే సంపదల గని, తొవ్వే కొంది అనేకమైనటువంటి విషయాలను మనకు దేవుడు అందిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే తవ్వుతూ ఉండాలి. ఏం తవ్వాలా? వాక్యాన్ని తవ్వుతూ ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అనే మాట ఆయన తెలియజేశాడు. ఎప్పుడు వివాహము అనేటటువంటిది ఘనమైనదిగా ఉంటుంది. ఇరు కుటుంబాలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఘనముగా ఉంటుందా? ఎంత ఇస్తావు? నువ్వెంత ఇస్తావు? నేనెంత ఇవ్వాలి? నేనేం పెట్టాలి? మీరేం పెడతారు అని ఇరు కుటుంబాలు ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునేటటువంటి సమయంలో కాస్త ఘనంగానే ఉంటుంది. ఉండదా? నోరు చెప్పండి. ఇప్పుడు పెళ్ళైన వారు ఇక్కడ ఉన్నారు, పెళ్లి కావలసినటువంటి వారు ఉన్నారు. మీ అందరితో సూటిగా తేటగా దేవుడు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటి వాక్య భాగము. ఇది అందరి జీవితాలకు చాలా అవసరమైనటువంటిది. ఇంకెందుకులే, నాకు వివాహం అయిపోయింది, పిల్లలను కూడా నేను చూశాను, ఇది నాకెందుకులే అని అనుకొని తీసి పడవేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేనటువంటి వాక్యం కాదు. ఇది ఇష్టమైనటువంటి వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేశాడు. వివాహము అనేటటువంటిది ఎందుకు ఘనమైనటువంటిది, ఎప్పుడు ఘనమైనది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఈ మాట మనం గమనిద్దాం. మళ్ళీ చదవండి ఆ మాట. వివాహము అన్ని విషయములలో మాట్లాడు తల్లి, ఘనమైనదిగా పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని దేవుని యొక్క కోరిక, ఉద్దేశము. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తే పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను అని ఆ దేవాది దేవుని యొక్క కోరిక. ఈ పాన్పు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే భార్య భర్తల యొక్క బంధము. అందరూ చెప్పండి, భార్య భర్తల యొక్క బంధము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బంధం అనేటటువంటిది కడవరకు స్థిరపరచబడితే నిజముగా దేవుని యొక్క దృష్టిలో ఆ వివాహము ఘనమైనటువంటిదే. ఒకవేళ పాన్పు అపవిత్రమైనదైతే ఆ వివాహము ఘనమైనటువంటిది కాదు. చాలా జాగ్రత్తగా ఈ సమయమందు కాస్త హృదయాలను తెరిచి దేవుని యొక్క మాటను మనం ఆలకిస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పాన్పు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి చెప్పండి? ఏంటి? భార్య భర్తల బంధము. 4 రకాలైనటువంటి బంధాలు ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి బంధాలు ఏంటో ఈ సమయమందు వాక్యపు వెలుగులో మనం చూసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని సంతోషంగా మన గృహాలకు మనం వెళ్దాము. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని రకాలైనటువంటి బంధాలు? 4 రకాలైనటువంటి బంధాలు. మొట్టమొదటి బంధము
పవిత్రమైన బంధము, పవిత్రత అనే బంధము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ బంధం అంట? పవిత్రత అనే బంధము. భార్య భర్తల బంధము ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి బంధంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. కుటుంబాన్ని పోషించడానికి పోషణోపాధి కొరకు భర్త దూరదేశాలకు వెళ్ళాడు. తిరిగి ఆయన వచ్చేంత వరకు భార్య ఎలా ఉండాలి? మాట్లాడండి. ఎలా ఉండాలి? తన పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజున ఆ రీతిగా పవిత్రతను కాపాడుకొని జీవించగలిగితే నిజముగా అట్టి వివాహము ఘనమైనదే. కుటుంబాన్ని పోషించడానికి భర్త దూర ప్రాంతాలకు వెళితే భార్య పవిత్రత అనేటటువంటిది కోల్పోతున్నట్లుగా కూడా లేఖనం చెప్తూ ఉంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 19వ వచనము, 20వ వచనము, 21వ వచనాన్ని చదవండి. ఎంత చక్కటి మాటలు చూడండి. చదువు. ఏమంటున్నాడమ్మా? ఎవరంటున్నారు? అందరు చెప్పండి అమ్మా. ఈ స్త్రీ మాట్లాడుతుంది. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు పోతూ పోతూ సొమ్ము సంచి తీసుకొని పోయాడు. పున్నమి నాటి వరకు తిరిగి రాడు. నా ఇష్టమిగా నా ఇష్టము అని చెప్పి అపవిత్రతలోనికి ఒకవేళ భార్య ఆ అపవిత్రమైనటువంటి మార్గములోనికి ఒకవేళ ప్రవేశిస్తే అది పవిత్రమైనటువంటి బంధము కాదు. అలాగే భార్య దూరం ఉన్నదని చెప్పి భర్త ఒకవేళ అపవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశిస్తే అది పవిత్రమైనటువంటి బంధము కాదు. ఒక సర్వే వారు మన భారతదేశంలో ఒక సర్వే చేశారు. ఇందులో తేలినటువంటి ఫలితము ఏమిటని మనం గమనిస్తే 40 సంవత్సరాల నుండి 45-50 సంవత్సరాల మధ్య వయసులో ఉండేటటువంటి వారు కొంతమంది తన భర్తను కోల్పోయి ధనము కలిగినటువంటి వారు, బోధ కలిగినటువంటి వారు, ఇంచుమించు 19-20 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యవ్వనులను డబ్బులిచ్చి లోబర్చుకొని వారి ఆశలు తీర్చుకున్నట్లుగా ఆ సర్వేలో వెల్లడిపరచబడింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ భార్య భర్తల బంధము కడవరకు ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి బంధంగా ఉండాలి. ఈ రోజున అలాగుందా? భర్తను మోసము చేసేటటువంటి భార్యలు ఉన్నారు, భార్యను మోసం చేసేటటువంటి భర్తలు కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతూ ఉన్నాయని మనము కొద్దిగా ఆలోచిస్తే సినిమాల వల్ల, టీవీలలో వచ్చేటటువంటి సీరియల్ చూసుకుంటూ నీకు భర్తగా ఉండగా ఫోన్లు నీకు చాటింగ్ ఎందుకు? నీకు భార్య ఉండగా భర్త చాటింగ్ చేయడం ఎందుకు? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక సహోదరుడు పోలీసులో ఉద్యోగం చేస్తాడు. పెళ్ళి ఒక 1 నెల రోజులైంది. భార్య ముందు నిలబడి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను కాలేజీలో చదివేటప్పటి నుండి ఆడపిల్లలతో నాకు స్నేహం ఉంది. ఇప్పుడు పోలీసు ఉద్యోగం చేసిన ఆ స్నేహం అనేటటువంటిది నా నుండి తొలగిపోలేదు.
వాళ్ళు ఇప్పటికీ కూడా నాకు ఫోన్లు చేస్తారు, నా కాంటాక్ట్లో వాళ్ళు ఉన్నారని చెప్పాడు భార్యతో. అదే నెలలో వారిద్దరి మధ్య ఎడబట్టయిపోయింది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క కోరిక. భార్య భర్తల బంధం అనేటటువంటిది పవిత్రమైనటువంటి బంధంగా ఉండాలి. కానీ నా భర్త ఇంట్లో లేడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు, వెళుతూ సంచి తీసుకొని పోయాడు, పున్నమి నాటి వరకు తిరిగి రాడు, నన్ను అడిగేటటువంటి వారు ఎవరు లేరు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని ఒకవేళ భార్య ప్రవర్తించినా భర్త ప్రవర్తించినా ఆ పాన్పు ఏమవుతుందంటే అపవిత్రతతో మార్చబడుతుంది. కాబట్టి అది ఘనమైనదిగా ఎంచబడదు, ఘనహీనమైనటువంటిదిగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రపంచ చరిత్రలో మేముండే పట్టణం ఎలాంటిదంటే, మేముండే ఏరియా సొదమ గోమర కంటే ఘోరమైన పట్టణం. మేము ఒక్కసారి పైకి వెళ్ళామంటే, మేము ఒకవేళ దారి పట్టి వస్తున్నా దండం పెట్టి పక్కకి వెళ్ళిపోతారు, కానీ మా వైపు కూడా చూడరు, ఒక్కరు చూడరు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ బంధాన్ని మనం ఏం చేసుకోవాలా? ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పావురం ఎంతమందికి తెలుసు? అందరు చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు. ఈ పావురము దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందని మనకు తెలుసు. దానిలోని స్వభావం ఏమిటంటే, ఒక్కసారి పావురము మగ పక్షి చేత జత చేయబడిన తర్వాత ఈ మగ పక్షి ఆహారము కొరకు కొన్ని దినాలు కూడా బయటికి వెళ్ళిపోద్దంట. ఈ పక్షుల శాస్త్రం అనేటటువంటి పుస్తకాలు మనం చదివితే అన్ని పక్షుల గురించి వ్రాయబడి ఉంటాయి. వెళ్ళి తిరిగి రాకుండా కొన్ని రోజులు ఉన్న తర్వాత కూడా ఈ ఆడపావురం ఏం చేస్తుందంట, అలాగనే ఉండి చనిపోతుందే తప్ప మిగిలిన మగ పావురాలతో జతకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనుషులు ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచిద్దాం. వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి ఉద్దేశము ఈ రోజున ఎలా ఉంటుంది? ప్రియ బిడ్డల యొక్క జీవితాల్లో నేను గమనించినంత మటుకు వారి మధ్య కాస్త ఒడిదుడుకులు జరిగినప్పటికీ కూడా భయభక్తులు కలిగి ఇంతవరకు కూడా వారు పవిత్రతను కాపాడుకున్నారు. అలాంటి పవిత్రత కావాలి. ఇదే బంధము, పవిత్రమైనటువంటి బంధం. అందరూ చెప్పండి గట్టిగా. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమ అనేటటువంటి బంధము ఇది ఎలాంటిదంటే, బైక్ మీద ప్రయాణము చేయుచున్నటువంటిది. ఈ ప్రేమ అనేటటువంటి బంధం ఎలాంటిది చెప్పండి. ఇప్పుడు బైక్ మీద ప్రయాణము వంటిది. నచ్చితే బైక్ మీద కూర్చుంటుంది, లేకుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదని దిగి వెళ్ళిపోతుంది. నచ్చకపోతే ఏం చేస్తుంది చెప్పండి? నచ్చితే ఎంత దూరం అయినా ఎంబడి వెళ్తుంది. దీనిని ఏమన్నాడంటే ప్రేమ బంధము అన్నాడు. చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే వివాహ బంధం అనేటటువంటిది ఎలాంటిది అని మనం ఆలోచిస్తే, సముద్రములో ప్రయాణము వంటివి. అందరు చెప్పండి. ఇక నాకు అవసరం లేదు, నేను దిగుతానంటే వివాహం అయిపోయింది, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? ఇక నా వల్ల కాదు, నేను దిగుతా అని అనడానికి ఉందా? దేవుని సన్నిధానములో మనం ఏమని ప్రమాణం చేశామో
కష్టములో, నష్టములో, బాధలో, అన్ని విధాలలో మేము కలిసి జీవిస్తామని దేవుని యొక్క ఎదుట ప్రమాణం చేశామో, మనము చేసుకున్నటువంటి ప్రమాణాన్ని మనము కాపాడుకున్నట్టుకు ఏం చేయాలి? ఇప్పుడు మనము కడ వరకు కూడా మనము మన జీవితాన్ని మనము కొనసాగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కడ వరకు వాళ్ళు వారి జీవితాన్ని కొనసాగించాలంటే రెండు విషయాలను గమనించాల. ఇప్పుడు భర్త ఏమనుకోవాలంటే, నా భార్య అంత అందమైనటువంటిది మరొకటి లేదు అనుకోవాలా. ఇప్పుడు భార్య ఏమనుకోవాలా? మాట్లాడండి. ఇప్పుడు భార్య ఏమనుకోవాలా? అరే మాట్లాడనమ్మా. నా భర్త అంతా. అప్పుడు ఎట్లా ప్రయాణం చేస్తారు మీరు? ఏ ఉడిదుడుకులు లేవు. ఈ వివాహ బంధం అనేటటువంటిది ఎలాంటిదంటే సముద్రములో ప్రయాణము వంటిది. ఈ రెండు రకములైనటువంటి గుణ లక్షణాలు ఒకవేళ ఇద్దరి మధ్యలగిన ఒకవేళ కలిగితే వారు కడ వరకు కూడా ఎలా సాగుతారంటే సాపిగా, ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు కలిగిన వారు జీవించిన జీవిత కాలం అంతా కూడా ఎలా సాగుతుందంటే కడ వరకు సాగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే ఇక్కడ చాలా చక్కని మాట చెప్పాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 5-6 వచనాలు. అడ్డువలే చదవండి అమ్మా. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము 5-6. చూడండి, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను ఏం చేశారంట? ఆ పరిశుద్ధ స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలా. ఆ పరిశుద్ధ స్త్రీలు ఏం చేస్తారంటే తమ పురుషులకు, తమ భర్తలకు లోబడి ఉన్నారు. భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. ప్రేమలో డంబం ఉండదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మర్యాదగా నడవదు, ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రెండు వారు దాంపత్య జీవితంలో ఉండాల. ఒకరు లోబడాలి, ఒకరు ప్రేమించాలి. ఈ రకమైనటువంటి పద్ధతి వారి జీవితాల్లో ఎప్పుడైతే కలిగి ఉంటారో నిజంగా వారి యొక్క బంధము ఒక ఉన్నతమైనటువంటి బంధంగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మొదటి బంధం చెప్పండి, పవిత్రమైనటువంటి బంధము. రెండో బంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే ఏం చేశాడంట? ఇప్పుడు సంఘము ఎవరంటే పెళ్లి కుమార్తె. అందరు చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే వరుడు. ఇప్పుడు సంఘాన్ని యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ప్రకారంగా యేసయ్య సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మాట ఏమన్నాడు చదువుమా? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక మహిమగల సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య ఏ రకంగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడో అలాంటి ప్రేమ బంధము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. రెండోదిగా ఏ బంధం అది?
ప్రేమ బంధము, అందరు చెప్పండి. ఈ ప్రేమ బంధం అనేటటువంటిది మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని కటాక్షిస్తాడు, దేవుడు మనల్ని కరుణిస్తాడు. పరలోకము నుండి దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇక్కడ భార్య భర్తలు ఇద్దరికి చెప్తున్నాడు ప్రేమ బంధము. నన్ను ప్రేమించు వారికి చెప్పండి, నా ఆజ్ఞలు గైకొన వారికి 1000 తరముల వరకు వారిని నేను కరుణించేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాల వరకు కరుణిస్తాడంట? మనం అంటామా? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మన దాంపత్య జీవితంలో ఏముండాలంటే ప్రేమ బంధము ఉండాలి. ప్రేమ బంధము అనేటటువంటిది లేకుండా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక ఇద్దరికి మ్యారేజ్ జరిగింది. జరిగిన తర్వాత వారి ఇరువురు కూడా ఒక కుటుంబముగా మార్చబడ్డారు. మంచిదే. ఇప్పుడు భార్య భర్తల మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. మరి మీ భార్యలు మీ భర్తలు సంభాషణ చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు సంభాషణ చేసుకుంటున్నారు. ఏమని చేసుకుంటున్నారంటే, నీ కాలేజీలో ఎంతమంది నీకు ఫ్రెండ్స్ ఉన్నారని భార్యను అడుగుతున్నాడు భర్త. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారయ్యా, చదువుకుంటున్నాను కాబట్టి ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి భర్తకు భార్య సమాధానం ఇస్తుంది. భార్య అడుగుతుంది, నీకెంతమందితో ఫ్రెండ్షిప్ ఉంది? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలా. ఈ రోజున కుటుంబాలు పాడవడానికి ప్రధాన కారణం ఏమిటో మీకు చెప్తాను. ఇది ప్రేమ బంధము. ఆ ప్రేమ కలిగినటువంటి కుటుంబాన్ని, ఆ దాంపత్య జీవితాన్ని 1000 తరముల వరకు నేను కరుణిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాటను మనం గమనిద్దాం. గతించినటువంటి కాలముల గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. భార్య అయినా భర్త అయినా మనుషులము కాబట్టి విద్యాభ్యాసములు ఎంతో మందితో స్నేహంగా ఉంటాము, అది సహజము. ఆ పూర్వపు స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకోవడానికి నీకు పని లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు రూతుకు మోయాబు దేశములో వివాహం జరిగింది. జరిగిందా జరగలేదా? జరిగిన తర్వాత ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు వచ్చింది. వచ్చిన తర్వాత అత్త చెప్పిన మాట ప్రకారంగా బోయాజు పొలములోనికి వెళ్ళింది. ఇప్పుడు బోయాజు ఏమడగలామన్నో, అమ్మా నువ్వు వివాహం అయింది, నీ భర్తతో ఎలా ఉన్నావు, ఎలా జీవించావు అని చెప్పి లెక్క ప్రకారంగా అడగాల. కానీ బోయాజు అడిగాడా? ఏమన్నాడు? నీ మొదటి ప్రవర్తన కంటే కూడా అది నాకు అవసరం లేదు. నువ్వు ఎలా నీ దాంపత్య జీవితములు నువ్వు జీవించావో నాకు అక్కర్లేదు, దాంతో నాకు సంబంధం లేదు. మొదటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ప్రవర్తన ఎంతో ఉన్నతమైనటువంటిది, అది నాకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రభుత్వాన్ని ఏం చేశామంటే మేము 2వ వివాహం చేశాము. అతడు బాలాజీ నగర్లోనే ఉంటాడు. ఎప్పుడు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన మా ఇంట్లో జరిగేది. చాలా మంది బాలాజీ నగర్ నుండి, లాల్ బజార్ నుండి, ఆ ప్రాంతాల నుండి సాయంకాలం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. యవ్వనస్తురాలు, యవ్వన కాలమందు భర్త చనిపోయాడు. ఏదో మొత్తం మీద ఈయనకు భార్య లేదు, ఆమెకు భర్త లేదు కాబట్టి ఇద్దరికి వివాహం చేశాము. చేసిన వారానికి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. ఆ సహోదరి ఫోన్ చేసి ఒక మాట చెప్పింది,
ఏమని అడుగుతున్నాడంటే భర్త ముందు భర్తనికి సంతోష పెట్టాడా, నేను సంతోష పెట్టానని అడుగుతున్నాడు అంట వాడు బుద్ధి లేనోడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. ఇంతసేపు చదువుతుందమ్మా. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును. అండర్లైన్ చేసుకోండి, గట్టిగా ఇల్లు చెప్పండి. తప్పిదములను ఎవరు వీడు? ప్రేమించేటటువంటి వాడు. భార్యను భర్తను ప్రేమించేటటువంటి వాడు ఏం చేయడంట? గత కాలములో ఉండేటటువంటి తప్పులను ఏది కూడా తన దృష్టిలోనికి తీసుకొనక వాడిని ఏం చేస్తారంట? ఇందులో ప్రేమ దాగి ఉంది కాబట్టి ఏ బంధము మనకు కావాలి? రెండోదిగా మన జీవితంలో మనం ఏ బంధం కలిగి ఉండాలంటే ప్రేమ బంధము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుదాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యము. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మూడోదిగా ఏ బంధము అంటే స్నేహ బంధము. అందరు చెప్పండి. ఎంతటి కఠినమైనటువంటి రహస్యమైన ఎవరికి చెప్తారు? భర్తకు చెప్పలేని విషయాలు, బంధువులకు చెప్పలేని విషయాలు, తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి విషయాలు ఎవరితో చెప్తారంటే స్నేహితులు చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్నేహితుడు ఎవరంటే యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఏ బంధం కావాలా? స్నేహ బంధము కావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మీరు తేటగా కొద్దిగా క్లుప్తంగా చదవాలి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యందురు. చాలు, మీరు నా స్నేహితులై యందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మనకు స్నేహితుడై ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, భర్త అయినా భార్య అయినా మన స్నేహితులు చెప్పుకొని అవమానపరుచుకునే పరిస్థితిలో మనం ఉండగా నిజమైన స్నేహితుడైనటువంటి యేసయ్యకు మన విషయాలు చెప్పుకోవాలి. కాబట్టి మన దాంపత్య జీవితంలో ఏ బంధము కలిగి ఉండాలంటే స్నేహ బంధము. ఫ్రీగా మాట్లాడుకో, తప్పేముంది. కొంతమంది నాకు తెలిసిన వారు, నేను యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు కొంతమంది పెద్దవారిని చూసాను, వివాహమైనటువంటి వారు. భార్య భర్తలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము నవ్వుకునే వాళ్ళం. ఇదేంద్రా వీళ్ళింత క్లోజ్గా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకునే వాళ్ళము. భార్య భర్తల మధ్య కొన్నిసార్లు ఎలా ఉండాలంటే బంధము స్నేహ బంధంగా ఉండాలి. ఏది దాచుకోవడానికి వీలు లేదు. అది దాచుకుంటే ఏమవుతుంది? ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఉదయగిరి ప్రాంతంలో వెంకటాపురం అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఆవులను మేపుతూ ఉన్నాడు. ఇదే వేసవి కాలము. అనుకోకుండా చిరుతపులి వచ్చి ఆవును పట్టుకున్నది. ఆ ఆవులు మేపుతున్నటువంటి అతని పేరు రాజు. అతడు ఏం చేశాడంటే దానితో పోట్లాడాడు. ఆ చిరుతపులితో పోట్లాడి అటు చిరుతపులి చచ్చిపోయింది, ఇటు ఇతను చనిపోయాడు. ఆ స్థలానికి ఏం చేశారంటే పులిరాజు గుట్ట అని పేరు పెట్టారు. ఈ పులిరాజు గుట్టగా ఎలా మారిందంటే ఆ దారి నుండి వచ్చేటటువంటి వారు ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేసేవారంటే
ఒక 4 ఆకులు 2 పువ్వులు ఒక రాయి తీసి ఆడేసేవారు. మళ్ళీ ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళేటటువంటి ఆ స్థలానికి వచ్చినప్పుట వాళ్ళు ఒక రాయి అక్కడ వేసేటట్టు ఆ మార్గములు వెళ్ళేవారు. కొన్ని దినములు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అదేమైపోయిందంటే ఒక గుట్టగా మారిపోయింది. అదే ప్రకారంగా మన మనసులో భర్తకు తెలియకుండా మన మనసులో అన్ని మనము దాచుకొని, భార్యకు తెలియకుండా భర్త తన మనసులో దాచుకొని వాటిని ఒకరికొకరు తెలియపరచుకోకుంటే అది ఏమవుతుందంటే ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి దారి తీస్తుంది. కాబట్టి భార్య భర్తల యొక్క మధ్యలో ఏముండాలంటే స్నేహబంధము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి మాటగా మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి మీరు చాలు. 4వదిగా మనము గమనిస్తే మనం ఏ బంధము కలిగి ఉండాలంటే సమాధానమైన బంధము కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బంధము. ఈ రోజున కష్టం వచ్చింది, కుటుంబంలో ఆహారం లేదు, సమాధానంగా ఏం చేద్దాం, ఇప్పుడు ఈ పరిష్కారం ఏం చేద్దాము అని ఇద్దరు కూర్చొని దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒకరినొకరు సమాధాన పరుచుకుంటూ మన జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు సాగుతూ ఉండాలి. మొట్టమొదటిగా మనలో మనకేం కలిగి ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. నాలో ఏముండాలంటే సమాధానం కలిగి ఉండాలి. రెండోదిగా భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలి. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునితో సమాధానము కలిగి ఉండాలి. ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవునితో ఎంతమంది సమాధానంగా ఉన్నారు? ఈ రోజున ప్రజలు ఎట్లున్నారంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపించి మీకు ప్రార్థన చేసుకుందాం. చాలా చక్కని మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఇప్పుడు చదవండి. 15వ వచనము నుండి కొన్ని మాటలు చదువుదాం. ఇక్కడ నుండి చదువురా. 19వ వాక్యం నుండి చదువురా. ఏం వింటున్నారట? రాజ్యమును గురించిన వాక్యముని విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. వారు ఎవరు అనగా త్రోవ పక్కను విత్తబడిన వారే. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వింటున్నాము, ఆ వాక్యము ఈ చెవులో చూస్తుంది, ఈ చెవులో వెళ్ళిపోతుంది. అది మన హృదయములో నిలవకుండా ఏమవుతుందంట? దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోచున్నాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో మాట మనం చదువుదాం. 20వ వచనం. వాక్యము విని, అక్కడ చదువుమా. వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనితో ఏం లేదంట. ఏం వాక్యమరా, ఈరోజు చాలా సంతోషం అనిపించిందిరా వాక్యం అని
దేవుని మందిరములని ఆ మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంట? అతనిలో వేరు లేనందువలన అతడు కొంతకాలము నిలుచును గాని అది కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము ఆ, శ్రమయైనను ఆ, హింసయైనను ఆ, కలుగగానే ఆ. అభ్యంతరము పడును. ఏం చేస్తాడంట? ఆ తర్వాత వాక్యం అతని దగ్గర ఉండదు. మూడో విషయాన్ని చదువుదాం. ముండ్ల పొదలలో 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే వాక్యము వినువాడే గాని ఐక్య విచారమును ధనమోహములు ధనమోహమును ఆ వాక్యమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు. వాడు నిష్ఫలుడగును. వాక్యం మన దగ్గర లేదు. ఇక్కడ 4వ విషయాన్ని చదువుదాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఈ రోజున విశ్వాసులు ఉన్నారు చూడండి. ఇప్పుడు 15వ వచనం అంటాడు, చాలా చక్కని మాట చెప్పాడు. పై 15వ వచనం చదివినానా? ఈ ప్రజలు కన్నులారా చూచి ఎవరిని చూసి ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయములో ప్రేమతో గ్రహించి ఆ, మనసు త్రిప్పుకొని ఆ వలన స్వస్థత పొందకుండునట్లు ఆ, వారి హృదయము వారి క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందము నువ్వు ఎంతనే చెప్పుకో. నేను ఈడ ఆది కాండం చెప్తే వాళ్ళు ప్రకటన గ్రంథం చదువుకుంటూ కూర్చుంటారు. ఈడ చెప్పేది ఆది కాండము, వాళ్ళు చూసేది ప్రకటన గ్రంథము. ఏమైపోయింది వాళ్ళ చెవులో? నువ్వు ఎన్నైనా చెప్పుకో, మాకెందుకు వచ్చింది గొడవ? మాకు సంబంధం లేదు. వచ్చామా, కూర్చున్నామా, వెళ్తున్నామా. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. వారు తమ కన్నులు మూచుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని. ఎంత బాధకరమైన స్టేట్మెంటో చూడండి. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఆ రీతిగా మనం ఉంటే నిజంగా మనం ఫలిస్తామా? చాలా చాలా చెప్తున్నాడు. నిజముగా ఆ రకంగా మనం ఉంటే ఫలించడము కష్టము. వాక్యం నీ దగ్గర లేకపోతే ఎలా ఫలిస్తావు నువ్వు? చాలా చక్కని మాట చెప్పాడు ఇక్కడ. కాబట్టి వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. ఎందుకు ఘనమైంది? ఇప్పుడు పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలనని ఆయన ఏమి చేస్తున్నాడు? ఆయన హృదయములో ఒక కోరిక. పాన్పు అనగా భార్య భర్తల బంధము. ఇప్పుడు 4 రకాలైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ మనము పాటించగలిగితే నిజంగా ఆ వివాహము ఘనమైనటువంటిదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ కూడా తల్ల ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ సముఖములో, నీ సన్నిధానములో మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా దాంపత్య జీవితాల కొరకు మీరు తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలని ఒక్క క్షణము మన హృదయాలను తెరిచి మీరు మానరు, మీరు ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తారు.